ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దుర్మార్గం కాబట్టి వాళ్ళకి ఓటేయొద్దు, అట్లాగే చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్ర నాశనం అయిపోతుంది కాబట్టి ఓటేయొద్దు, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినాయి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు అట్లాంటి ఐవీఆర్ఎస్ కాల్స్ కొత్తగా వస్తున్నాయి. అది సర్వే ఐవీఆర్ఎస్ కాల్స్. ఏంటంటే మీరు ఎవరికి ఓటేశారు, ఒకటైతే కూటమి అయితే ఒకటి నొక్కండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే 2 నొక్కండి, ఇతరులకైతే 3 నొక్కండి అన్నటువంటి పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ చాలామందికి ఇవాళ వచ్చినాయి. మధ్యాహ్నం నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. అంటే సర్వేలు చేసేటటువంటి సంస్థలు చేస్తున్నాయా లేకపోతే పార్టీలు చేస్తున్నాయా? అంటే ఓటు వేయడం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళకి హక్కు, ఓటు వేయడం ఒక బాధ్యత. అయితే ఆ ఓటు సీక్రెసీ అనేటువంటిది మరొక పాయింట్. అయితే ఈ ఎవరైతే సర్వేలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లేంటో బయట పెట్టకుండా అట్లాంటివి చేస్తారు. కానీ ఐవీఆర్ఎస్ కాల్స్లో బటన్ నొక్కితే ఆ చేయించుకున్నటువంటి వాడికి ఆ నెంబర్లు ఇవన్నీ తెలుస్తాయి. అప్పుడు ఏమవుతుంది? కరెక్టేనా? అసలు ఐవీఆర్ఎస్ కాల్స్ ఇట్లాంటి వాటిని అనుమతించచ్చా? ఇది $1 మిలియన్ ప్రశ్న.